చిన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తను దొంగతనం చేయలేదు అన్న విషయాన్ని ప్రూవ్ చేయాలనుకుంటుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత కూడా చిన్నియే దొంగతనం చేసింది అని అందరూ అంటారు. ఎందుకంటే గర్భగుడిలోంచి తనొక్కటే రావడం చూస్తారనమాట. అసలు దొంగ గర్భగుడిలోకి వెళ్ళడు. అందుకని చిన్నియే దొంగతనం చేసింది అని. అయితే చిన్ని తెలివిగా ఏం చేస్తుందంటే మామయ్యకి ఒక ప్లాన్ చెప్తుందనమాట. ఆ ప్లాన్‌ని పక్కాగా అమలు చేస్తాడు సత్యం. ఇక 3 కుండలు తెప్పించి అంటే అనుమానం ఉన్న వ్యక్తుల్ని ఆ కుండల్ని గుడి చుట్టూరు మోస్తూ తిరగాలని చెప్తారనమాట. అయితే ముగ్గురు కుండల్లో దీపం వెలిగిచ్చుంటారు. ఎవరి దీపమైతే ఆరిపోతే వాళ్ళే దొంగ అన్నట్టు. ఇంక అసలు దొంగ ఏం చేస్తాడంటే ఆరిపోయింది నా కుండలో దీపం అనుకోని వెలిగిచ్చేసుకుంటాడనమాట. మామూలుగా ఏంటి సత్యం వాళ్ళందరికీ ప్లాన్ చెప్పేస్తాడు. ఇట్లా ఎవరు కుండల్లోని దీపం వెలిగిచ్చరు. అసలు దొంగ ఎవరైతే ఉన్నారమ్మో నా కుండలో దీపం ఆరిపోయిందని వాళ్ళు వెలిగిస్తారు వాళ్ళే దొంగ అని. ఇక మొత్తం మీద ఆ మినిస్టర్ వాళ్ళ డ్రైవరే ఆ ముక్కు పుడక తీసేసిన విషయం అయితే తెలుస్తుంది పక్కాగా. ఎందుకంటే ఆయన కుండలో ఉన్న దీపమే వెలుగుతూ ఉంటుంది. చూసారా వాళ్ళిద్దరి దీపాలు ఆరిపోయాయి. నా దీపమే వెలుగుతూ ఉంది. నేను తప్పు చేయలేదు అన్నట్టు. ఇప్పుడు ఇంక అందరికీ అర్థమైపోయింది కదా! ఆ డ్రైవరే చేశాడు అని. ఇంకా చిన్ని తప్పు చేయలేదు, దొంగతనం చేయలేదని అందరికీ అర్థమవుతుంది. చిన్నికి సారీ చెప్తారు. అది చూసి బాలరాజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. నా కూతురికి ఎంత తెలివి, ఎంత చాకచక్యంగా దీని నుంచి అందరినీ పొగిడేలాగా చేసుకుంది. నా కూతురికి మొత్తం తల్లి పోలికలే అంటూ కావేరిని, అటు చిన్నిని తలుచుకొని పొంగిపోతుంటాడు.